2 పాటలకు నాట్యం చేసిన అమ్మాయి. ముఖ్యంగా మొదట వాళ్ళ తాతని వాళ్ళ తల్లిదండ్రులను నేను అభినందిస్తున్నాను. కుందన నాట్యం చేస్తూ ఆ భంగిమలు చూపిస్తూ ఆ కళ్ళు తిప్పుతుందే, నాట్యానికి ప్రధానంగా ఆ అభినేతృత్వం, ఆ కళ్ళ యొక్క ఆ అభినయం చాలా అవసరం. చాలా చిన్న వయసులో కళ్ళల్లో నాట్యాన్ని దాచిపెట్టుకొని చాలా అద్భుతంగా ఆవిష్కరించినటువంటి కుందనను చూస్తుంటే 50 ఏళ్ల కింద ఆడ శుద్ధాల అశోక్ తేజలాగా అనిపించున్నాడు. లవ్ యూ బంగారం, చాలా బాగా చేశావు, ఇంకా నువ్వు బాగా చేస్తావు చిన్నమ్మాయివి, ఇంకా ముందు అద్భుతమైన భవిష్యత్తు నీకు ఉంది. గొప్ప ప్రేమ, మానవీయత, ఆత్మీయత కలిగినటువంటి ఇలాంటి యువ నాయకులు ఉన్నారు. వాళ్ళ యొక్క కనుచూపు దారులలో నువ్వు ముందుకు వెళ్ళి నాకన్నా గొప్ప పేరు తెచ్చుకొని అంతర్జాతీయ బహుమతి గ్రహీతవు కావాలని ఈ సందర్భంగా చిరంజీవి గారు రమ్మన్నారు. చిరంజీవి గారి యొక్క కుటుంబ నేపథ్యం నేను తెలుసుకుంటే ఏదో పేగు సంబంధం లాగా మా నాన్న పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి సుద్దాల హనుమంతు, అందరికి తెలిసిందే పెద్దవాళ్ళందరికీ. అలాగే వాళ్ళ నాన్న వెంకయ్య గారు కూడా పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి. నాన్న కూడా తెలంగాణలో బుర్రకథ, వగ్గు కథ చెప్తూ ఈ పిట్టల దొర కూడా చేసేవాడు. వెంకయ్య గారు కూడా అత్యంత అద్భుతంగా పిట్టల దొర వేషం చేసి సాంఘిక విషయాన్ని ఆయన ప్రజలకు సమాయత్తం చేసినాడు ఆయన. ఇప్పుడు నేను సిడి పండుగకు వచ్చినట్టుందా, లేదా పైన ఉన్న హనుమంతు వెంకయ్య గారు ఇద్దరు తలుచుకుని నన్ను తీసుకొచ్చినట్టుగా ఉంది. మంగళగిరి వాళ్ళ ఇంటికి నేను రవీంద్ర గారి ఇంటికి, చిరంజీవి గారి ఇంటికి వెళ్తే కొత్త వాళ్ళ ఇంటికి వచ్చినట్టుగా నాకు అనిపించలా. మా నాన్నకు తోడబుట్టినటువంటి ఒక కుటుంబంలోకి నేను వచ్చినట్టుగా, ఒక పుట్టింటి బిడ్డను ఆనందపడ్డాను. ఇంత ఆనందాన్ని కలిగించినటువంటి తాతారావుకి ముందుగా నేను అభినందనలు కాదు, ధన్యవాదాలే తెలియజేస్తున్నాను తాతారావు గారు. మీకు తెలుసు, మనం 2 రాష్ట్రాలుగా అయినాం. కానీ 2వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు విజయవాడలో ఉన్న ఒక మిత్రుడు, ఓల్గా ఆర్చరీ అకాడమీ, అతను 13 జిల్లాల మా కొత్త రాష్ట్రం మీద ఒక పాట కావాలన్నా 10 నిమిషాలు ఉండాలి అంటే, ఎందరో ఉన్నారు మహానుభావులు రాయగలిగిన వాడు, కానీ ఆయన నన్ను కోరుకోవడం, అది అమరావతి గీతంగా నేను రాయడంలో ఈ మంగళగిరి గురించి కూడా నేను రాశాను. పానకాల నరసింహస్వామి గురించి కానీ, మంగళగిరి వెంకటగిరి యొక్క చీరల ప్రశస్తి కానీ. మన మంగళగిరి చీరలు అంటే మామూలు విషయం కాదు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కట్టుకున్న చీర మన మంగళగిరి నేతకారులకు ఇస్తున్నాడు. చాలా అలా ఇస్తున్నాడు. సామాన్యమైనటువంటి విలేజ్, పట్టణం కాదు. మన జాతి అంతా, భారత జాతి అంతా, పద్మశాలి జాతే కాదు, భారత జాతి మొత్తం గర్వంగా గుండె మీద చెయ్యి పెట్టుకుని ఇది మా చీర, ఇది మా ఊరు, ఇది మా నేత అని చెప్పుకునేటువంటి మంగళగిరి నేల మట్టిని నా సింధూరంగా భావిస్తా ఉన్నాను. తెలుగు రాష్ట్రాలు అధికారము, పరిపాలన వేరేది, కానీ మనం పెద్దగా మనమైతే వేరు కాదు. నా మాట నీకు అర్థం అవుతుంది, నీ మాట నాకు అర్థం. ఆంధ్రప్రదేశ్ వేరైనది కానీ, ఆంధ్రప్రదేశ్ వేరైనది కానీ ఆలు వేరవలేదు. తెలంగాణ విడిపోయెను ఏమో, తెలంగాణ విడిపోయెను గాని తెలుగు నింతం విడిపోలే. అధికార
అధికార మార్పిడి అయినదో ఏమో, తెలుగు నుడికారం మార్పిడి అవలే. ఈ తెలుగు రక్త సంబంధంలో ఇది కొనసాగాలని కోరుకుంటూ ఇవాళ ముఖ్యంగా ఇవాళ హీరో సుద్దాలశోక్ అయితే కాదు, ఇవాళ ఎవరంటే తాతారావు గారు కథానాయకుడు. పేద కుటుంబం నుంచి వచ్చినాడు అనగానే సరే, ఇంకొక మిత్రుడు తను పేదవాడు కావచ్చు కానీ అక్షరాల్లో పేదవాడు కాదు అని చెప్పినాడు. సత్యమే, పేద కుటుంబం నుంచి వచ్చినాడు అనగానే నా జీవితం నేను వెనక్కి వెళ్ళి చూసుకున్నాను. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను, పేద పద్మశాలి కుటుంబం నుంచి వచ్చాను. ఇంటర్మీడియట్లో కూడా కాళ్ళకు స్లిప్పర్స్ కూడా లేకుండా నేను హైదరాబాదులో చదువుకున్నవాడిని. ఒకే జత డ్రెస్ని రాత్రి ఉతుక్కుని తెల్లవారు వేసుకున్నవాడిని. అయితే ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు బయలుదేరే వాడికి చెప్పులక్కర్లే, ఎవరు చెప్పినా వినని ఆశయం మీద ఉన్న ఒక అధికారం ఉంటే చాలు. జేబులో డబ్బులు అక్కర్లా, ఆ క్రియేటివిటీ అనేది ఒక జబ్బుల నిలువెల్లా అంటుకుంటే చాలు, డబ్బులు అక్కర్లా. మీ నాన్నగారికి వెంకయ్య గారికి ఉన్నటువంటి అనుబంధం, మీకు రవీంద్ర గారికి ఉన్నటువంటి అనుబంధం, ఆ అనుబంధంతో పాటు ఇవాళ మీకు తోడ్పడినటువంటి ఆ పోషకులు, వాళ్ళందరి పేర్లు మీరు చదివారు. వాళ్ళందరికీ ముఖ్యంగా ఈ సీడీ విషయంలో వాళ్ళు సహాయం చేసినటువంటి పోషకులందరికీ నేను 2 చేతులు ఎత్తి నమస్కారం తెలియజేస్తున్నాను. 30 ఏళ్ల క్రితం నాకు ఇలాంటి పోషకులు ఉంటే నేను 30 ఏళ్ల క్రితమే నేను జాతీయ అవార్డు తీసుకునేవాడు. నాకు లేదు. ఇవాళ తాతారావు గారికి, చిరంజీవి గారు కావచ్చు, రవీంద్రుడు కావచ్చు, లేదా ఆయన సీడీకి సంబంధించిన పోషకులు కావచ్చు, మీరందరూ తాతారావు గారిని ఒక సీడీ ఆవిష్కరించేటువంటి ఒక దశకు తీసుకొచ్చినారంటే మీ అందరి ప్రతి చేతికి నేను చేతులెత్తి మీ ఔదార్యానికి, మీ వదాన్యానికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ఆయన పాటల గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి. సుద్దాలశోక్ దగ్గర గురించి ఏ ఇంటర్నెట్ పెట్టినా వచ్చేస్తుంది, నా గురించి ప్రత్యేకంగా అక్కర్లేదు. కళ్యాణ్ నా పాట పాడమంటే పాడేస్తారు, గాసి పాడమంటే పాడేస్తారు. కానీ మళ్ళీ ఆ తాతారావు గారు రాసినటువంటి సీడీ నేను వినుకుంటూ వచ్చాను, విన్నా. ఫస్ట్ పాట మిలమిల వెలిసే బంగారు స్వామికి ఏది హారతిస్తాడు అనుకున్నాను. బంగారానికి సూర్యుడి కిరణాలకి ఒక అనుబంధం ఉంది. వెంకయ్య గారికి మీ నాన్నగారికి ఉన్నంత సంబంధం ఉంది. మిలమిల వెలిసే బంగారు స్వామికి సూర్యకిరణాల వెలుగుల హారతి అనడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. అక్కడ కవి ఉన్న విషయాన్నే చెప్తాడు, కానీ మనం అనుకున్న విషయాన్ని చెప్పడు, మనం అనుకోనటువంటి పద్ధతిలో చెప్తాడు. అలా ఏమిస్తాడు ఈ బంగారు స్వామికి, ఏమిస్తాడు ఈ బంగారు స్వామికి అంటే సూర్యకిరణాల వెలుగుల హారతి అంటాడు. తర్వాత
ఏమిస్తాడు నెక్స్ట్ ఏమంటాడు అని నేను ఎదురు చూస్తున్నాను. ఒక కవిగా, ఒక రచయితగా 24 సంవత్సరాలు 2500 సినిమా పాటలు రాసిన ఒక రచయిత పాట వస్తుంటే అందాల స్వామికి ఏ హారతిస్తాడంటే ఆకాశంలో ఉన్న చందమామ వెన్నెల హారతిస్తున్నాడు. కవిత్వం నేర్చుకుంటే వచ్చేది కాదు, అది రక్తంలో ఉన్న ధమనులలో, శిరాలలో, ఆ రక్తంలో ఉన్న శిరాలలో కవిత్వం రాసే శిర ఉంటే ఆ ఇంకులాగా నీ గుండెలో ఇంకిపోయి ఇవాళ అక్షర ధారలుగా, భావన ఋషికే ఒక భక్తి గీతాలుగా రావడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. నా తర్వాత మనం సినిమాలకు రాస్తామా, లలిత గీతాలు రాస్తామా అన్నది రెండో విషయం, సెకండరీ. సినిమాలకు రాసినంత మాత్రాన్నే గొప్ప రచయిత అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది మీకు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ చెప్తున్నాను. వందే మాత్రం శ్రీనివాస్ ఎంత అద్భుతంగా పాడతాడో కాశీ కూడా అంత అద్భుతంగా పాడతాడు. కాశీకి ఎంతమంది ప్రజల గుండెల్లో చోటు ఉందో వందే మాత్రానికి ఉండొచ్చు. వందే మాత్రం సినిమా రచయిత కాబట్టి, కాశీ కాదు కాబట్టి అని ఆ తేడా నక్కర్లే. తాతారావు గారు ఎంతో, సుద్దాల అశోక్ తేజ కూడా అంతే. ఇద్దరం కవులని. నేను ఎన్నుకున్న దానికి నాకు దోహదపడినటువంటి అవకాశాలు వేరు, కష్టాలు వేరు. కానీ తాతారావు గారికి అలాగే ఉండాలని లేదు. కానీ ఆయన రాయడంలో ఏమన్నా వాల్యూ తగ్గిందా? ఇక్కడ అంటాడు, అందాలకు మందారం అద్దినటువంటి మాట. ఈ అందానికి మందారం అద్దడం అనేటువంటి ఎంత అద్భుతమైన పోయిటరీ అమ్మ, చాలా అద్భుతంగా అనిపించింది. దాంతో పాటు ఉయ్యాల పాట రాస్తున్నప్పుడు ఈ ఉయ్యాల ఏ కొమ్మలకు కడతాడు అనగానే మమతలనే కొమ్మకు ఉయ్యాలగా కట్టినామంటాడు. ఎంత మంచి మాట. ఒకసారి మన అమ్మను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ ఊయల ఊగుతుంటే ఆ తాళ్ళు అమ్మ యొక్క ఆనంద బాష్పాలే ఆ తాళ్ళుగా మారితే ఆ బిడ్డ ఊగుతుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్. చిన్న చిన్న విషయాల్లోనే తనకున్నటువంటి దాన్ని అక్కడ మార్చుకోవడం, అక్కడ పేర్చుకోవడం అనేటువంటి విషయం ఏ సినిమా రైటర్లకు, ఏ గొప్ప ఓ కృష్ణశాస్త్రి కావచ్చు, ఓ శ్రీనారాయణ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా సరే ఆ ఎత్తులో కనుక మనం చూస్తే తాతారావు గారు ఉపయోగించినటువంటి శైలిలో కానీ, ఉపయోగించిన భాషలో కానీ, చూపెట్టినటువంటి ఉదాహరణల్లో కానీ, ఆయన ఇంటి పేరు అల్లక కదా, కాదు, ఆయన గొప్ప అల్లిక. ఎవరు చెప్పారు? అల్లిక కవితారావు రాసినటువంటి ఈ పాటలు. ఇందులో నాకు ఇంకా బాగా నచ్చింది, ఆయన కూడా నచ్చింది. అంటే నడిరే జాములో స్వామి నిన్ను చేరదిగి వచ్చును. మహాకవి దాశరథి రాసినటువంటి పాట. మీరు ఒకసారి అలా పక్కన పెట్టండి. చెప్పవమ్మ నువ్వైనా భద్రావతి, భావనారు శివానికి మా పరిస్థితి. దాశరథి గారిని ఎక్కడా అనుకరించరా, కానీ తనదైన పద్ధతిలో ఒక రికమెండేషన్. వైష్ణవ సంప్రదాయంలో ఒక పద్ధతి ఉంది. అమ్మవారికి చెప్పి అయ్యవారికి నివేదించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ ఉంది, ఒక సంప్రదాయం. అది ఆనాడు దాశరథి గారు ఉపయోగించుకున్న, ఈనాడు తాతారావు గారు ఉపయోగించుకోవడం వల్ల దాశరథి గారి మీద నాకు ఎంత ప్రేమ, గౌరవం ఉందో అదే గౌరవం నాకు తాతారావు గారికి కలుగుతున్నాను. ఎంత అద్భుతంగా చెప్తాడు ఆయన. ఒక దగ్గర అంటాడు, నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు, అంతేనా, ఏకాంత సమయాన మా తండ్రి స్వామితో ఏమంటున్నాడు? ఏకాంతంగా అంటే ఇప్పుడు స్వామి అయినా, భావన ఋషి అయినా, ఎప్పుడు వెంకటేశ్వర అయినా మీరేమనుకోవద్దు. పిల్లల దగ్గరికి వచ్చేవరకల్లా అంటే మా రాధమ్మ ఉండాల్సింది ఈ టైంలో. ఆయన ఎంత చైర్మన్ అయినా
రాధమ్మ గారి దగ్గర మరి ఏం చెప్పమంటారు, మరి పోటీ చేయమంటావా వద్దా? ఆల్రెడీ నాకు చైర్మన్ ఇస్తామన్నారు, మరి ఎంపీ అంటున్నారు. ఓకే ఓకే అండి, గెలుపు ఓటమి తర్వాత ఓకే అని ఆ తల్లి వెనక నుంచి వెన్నుపూసలాగా నిలవకపోతే పురుషుడి యొక్క అద్భుతమైనటువంటి స్థానం లేదు. అమ్మగారు ఏకాంతంలో ఉన్నప్పుడు నేనేమనుకున్నానంటే, తాతారావు నేను బాగా పేదవాళ్ళు కదా, నాకు ₹1,00,00,000 ఇస్తే బెటర్ అని చెప్పమమ్మా అని కూడా రాష్ట్రంగానే ఏమన్నా మనం ఇదే ఆవిష్కరణ మనం వస్తాం, ఈ ఆవిష్కరణ చేస్తాం. ఏకాంత సమయంలో నన్ను శ్రీకాంతుని చేయమమ్మా. శ్రీకాంతుడు అంటే లక్ష్మికి భర్త, అంటే ధనవంతుడు చేయమమ్మా అన్న కూడా ప్రాసభాగాలు కూడా నేను చెప్పేవాడిని. కానీ ఆయన ఎక్కడ నచ్చాడంటే నాకు ఏకాంత సమయాన మా తండ్రి స్వామితో చేనేత దీన బాధ తీర్చమన్నప్పుడు అది యాత్ర, అది లవ్, అది పీపుల్, ప్రజల యొక్క వైపు. కవి అధికార పక్షానికి పాటలు రాయొచ్చు, కాక ఏదైనా అవసరం జన్మభూమికి నేను రాస్తాను. కానీ కవి ఎప్పుడు ప్రజాపక్షపాతే, ప్రతిపక్షాన్ని నేను అనటం లేదు సార్. అధికార పక్షానికి కవి ప్రతిపక్షంగా ఉండాలని అనట్లా, కానీ కవి ఎప్పుడు ప్రజాపక్షమే ఉండాలా. అది ఎన్టీ రామారావు గారు ఉన్నా సరే, చంద్రబాబు గారు ఉన్నా సరే, ఇంకెవరున్నా సరే ప్రజల పక్షం వహించాలి. ఆ ప్రజల పక్షం వహిస్తూ ఏకాంతంగా ఉన్నప్పుడు స్వామి కొంచెం నీ దగ్గరకు వచ్చి కాస్త గారాలు పోతున్నప్పుడు, చాలా బోర్ అయిపోయింది, అది బాగా తలనొప్పిగా ఉంది అంటే అప్పటికో మెసేజ్ వెళ్ళిపోతుంది, అక్కడ తగ్గేట్టుగా లేదు, కొంచెం నువ్వు కూర్చుంటే నీ అంకం మీద నేను తల పెట్టుకుంటానని భగవంతుడైనా అనవలసిందే. ఆ టైంలో అమ్మవారు ఏమడిగినా చేస్తాడు స్వామి. పాపంగా చేనేత పాపం నవ్వుతారేంటి, సత్యమే కదా. చేనేత కార్మికుల బాధ ఏదో ఉందని కొంచెం చూసుకోరాదు అనడం